హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే లాస్ట్ కొద్ది రోజులుగా ఒక 10-15 రోజుల్లో తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ కానివ్వండి, టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి పూర్తిగా సినారియో చేంజ్ అయిపోయింది. ఈ సినారియోకి మొదటగా పునాది చేసింది ఎవరు అంటే శివాజీ గారు. శివాజీ గారు ఒక మాట అన్నారు దండోర మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఏంటంటే ఆడవాళ్ళు డ్రెస్సులు కొంచెం పద్ధతిగా వేసుకోండి అమ్మా అని చెప్పడం జరిగింది. ఆ మాట తప్పొచ్చిపోయింది. ఆ మాట వచ్చిన సర్దిగా ఎవరెవడో వచ్చి ఏదేదో మాట్లాడడం జరిగింది. చాలామంది సంబంధం ఉన్న వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు కూడా రియాక్ట్ కావడం జరిగింది. కొంతమంది శివాజీ గారికి మద్దతు ఇస్తే ఇంకొంతమంది ఏంటి అది మా హక్కు అది మాట్లాడడం జరిగింది. కాకపోతే శివాజీ గారికి మద్దతు ఎక్కువ లభించింది. సో దీనిలో భాగంగా కొంతమంది యూట్యూబర్స్ కూడా అలా సెలెక్ట్ కావడం జరిగింది. ఆ రియాక్ట్ అయ్యే సందర్భంలో మధ్యలోకి నా అన్వేషణ అనే యూట్యూబర్ రావడం జరిగింది. బేసిక్గా మనోడు ఎలాంటి ట్రెండింగ్ టాపిక్ ఉన్నా దాంట్లోకి ఎంటర్ అవుతాడు, ఇది తెలిసిన విషయమే. కాకపోతే మనోడిది ఏంటంటే అందరూ మనోడికి మద్దతుగా ఉండేవారు. ఎప్పుడంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో మనోడు చాలా పోరాటం చేయడం జరిగింది. అందరికి తెలిసిన విషయం. ఈరోజు నా అన్వేషణ పోరాడడం వల్లనే, నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ పోరాడడం వల్లనే ఫస్ట్ స్టార్ట్ చేసింది అతనే. తర్వాత యువ సామ్రాట్ ఎంటర్ అయ్యారు అనుకోండి. బట్ ఫస్ట్ యూట్యూబ్ సంబంధించి బెట్టింగ్ యాప్స్ అనేటివి బంద్ కావాలని చెప్పి ఫస్ట్ నుంచి పోరాడుతూ వచ్చింది నా అన్వేషణ అనే యూట్యూబర్. సో ఏంటంటే అతను పోరాడడం వల్లనే ఈరోజు బెట్టింగ్ యాప్స్ అనేటివి లేకుండా వెళ్ళిపోయాయి. ఎవరికి కూడా అసలు బెట్టింగ్ యాప్స్ లేదు. మీరు నమ్ముతారో నమ్మలేదో, హర్ష సాయి వీడియో లాస్ట్ ఎప్పుడు చేశాడో తెలుసా? 2024లో ఏప్రిల్లో తెలుగులో లాస్ట్ వీడియో చేశాడు. 2024 ఏప్రిల్లో. 2024 అయిపోయింది, 2025 కూడా అయిపోయింది, 2026 వచ్చింది. అంటే దాదాపు సంవత్సరంన్నర కింద ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో లాస్ట్ వీడియో చేశాడు. అప్పటి నుంచి చేయలేదు. అంటే అర్థమైపోతుంది సింపుల్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చేస్తేనే వీళ్ళకు డబ్బులు వస్తాయి. అందులో ఇంకో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కూడా నా అన్వేషణ ఈ బెట్టింగ్ యాప్స్కి ముందు ఎంటర్ కాక ముందు భయ్యా సన్నీ యాదవ్ పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే ప్రతి దేశంలో కూడా ఎక్కడ మనోడు వీడియోలు రికార్డ్ చేసినా ఈజీగా యావరేజ్గా మనోడికి 2.5 లక్షల 3 లక్షల వ్యూస్ వచ్చేవి. భయ్యా సన్నీ యాదవ్ కూడా చాలాసార్లు చెప్పాడు ఏంటంటే మీరు కనీసం ఒక 2 లక్షల వ్యూస్ తెచ్చినా సారు నేను హ్యాండిల్ చేసుకుంటాను అని చెప్పేవాడు. ఎందుకు అంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎన్ని డబ్బులు వచ్చాయంటే అసలు మనం నమ్మే విధంగా అసలు హర్ష సాయి చెప్పాడు. ఒక్క యాప్ ప్రమోట్ చేస్తే 60 లక్షల రూపాయలు తీసుకున్న రోజులు నేను ఉన్నాయని చెప్పి హర్ష సాయి చెప్పాడు. అంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా ఏ రేంజ్లో డబ్బులు వచ్చాయో అర్థం చేసుకోండి. ఎందుకంటే అన్ని దేశాల బైక్ వేసుకుని ఆ బైక్లో పోయించి తిరగాలంటే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ లేకపోతే నడవదు. అందుకే ఇప్పుడు మనోడు సంథింగ్ ఏదో ఇష్యూలో ఉన్నాడు అనుకుంటా, ఎక్కువగా రావట్లేదు, వీడియోలు చేయట్లేదు. బట్ ఏంటంటే అన్వేష్ మీద వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? వీడియోలు కంటిన్యూగా అన్వేష్ మీద వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు అంటే అన్వేష్ ఈ టాపిక్లోకి ఎంటర్ కావడం జరిగింది. శివాజీ ఏదైతే ఆడవాళ్ళ డ్రెస్ల గురించి మాట్లాడడం జరిగిందో అక్కడ అన్వేష్ ఎంటర్ అయ్యి శివాజీ గురించి ఇంకా గరికపాటి గారి గురించి ఇష్టానుసారంగా చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. అన్వేష్ తెలియని విషయం ఏంటంటే శివాజీ గారు అన్వేష్ ఫ్యానే. అది వాడికి తెలీదు. ఎవడో రీసెంట్గా వీడియో పంపితే అది చూసి అరే అని అనుకున్నాడు. కానీ శివాజీ గారు కూడా బేసిక్గా అన్వేష్ ఫ్యానే. బట్ ఏంటంటే ఇష్టానుసారంగా తిట్టాడు. ఎల్కే అనే పదాలు యూజ్ చేసుకుంటూ తిట్టాడు, చాలా దారుణంగా తిట్టాడు. ఆ తిట్లు ఏవైతే సందర్భాలు ఉన్నాయో ఆ సందర్భాల్లో ఒక వీడియో చేశాడు. ఒక వాటర్ మిలన్ని ఒక కీరని తీసుకొని ఒక వీడియో చేశాడు. అందులో మన హిందూ దేవతల గురించి, భారతదేశం గురించి కొంచెం నెగిటివ్గా వాగాడు. కొంచెం కాదు, చాలా నెగిటివ్గా వాగాడు. అది ఎవడు కూడా క్షమించరాదు. అసలు మన దేశంలో ఉన్నప్పుడు మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి, మన సాంప్రదాయాలను గౌరవించుకోవాలి, మన దేవుళ్ళని గౌరవించుకోవాలి. అయినప్పటికీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. కొన్ని పదాలు లూజ్ చేయడం జరిగింది. తర్వాత థాయిలాండ్లో ఉండి ఇంకొన్ని పదాలు, సరే అప్పటికైనా మళ్ళీ తెచ్చుకుంటాడు. అప్పటికి మనకు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, చాలామంది నుంచి విమర్శలు రావడం జరిగింది. మనం మారుతాడా అంటే మళ్ళీ థాయిలాండ్ పోయి అదే భాగవతం మొదలుపెట్టాడు. సో ఇలా మొదలు పెడుతున్నాడు ఇంతవరకు ఓకే. సో ఏంటంటే మనకి ఫాలోవర్స్ ఆల్మోస్ట్ ఒక 3-4 లక్షల మంది ఫాలోవర్స్ కంటిన్యూగా డ్రాప్ అవుతూనే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాలోవర్స్ అందరూ డ్రాప్ అవుతూనే ఉన్నారు. బట్ ఫాలోవర్స్ డ్రాప్ అయిన తర్వాత మనకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుందంటే మనము చూడకపోతే ఒక వ్యూస్, మనోడు వీడియో చూడకపోతే ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఫాలోవర్స్ ఎంత తగ్గినా వాడికి పోయేది ఏమి ఉండదు. మనం చూడకపోతే ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు ఫాలోవర్గా లేకపోయినా ఇంతకుముందు చూసావు కాబట్టి ఖచ్చితంగా నీకు వస్తుంది. యూట్యూబ్లో అయితే వచ్చేస్తాయి ఈజీగా వీడియోలు. నువ్వు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా వచ్చేస్తాయి. ఎందుకంటే పెద్ద యూట్యూబర్, మనోడు చిన్న యూట్యూబర్ కాదు కదా, పెద్ద యూట్యూబర్ కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ ముందుకు వస్తాయి. మనం చూడకపోతే ఇంపాక్ట్ పడుతుంది, జస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఇంపాక్ట్ పడదు. సరే ఇక్కడి వరకు బాగానే ఉంది. సో బేసిక్గా ఈ టాపిక్ మీద చాలామంది యూట్యూబర్స్ స్పందించడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఎగ్నిస్ట్గా ఉన్నారు మనకి. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది జీవితాలు సగం సంగనాక. ఎందుకంటే 100 రూపాయలు సంపాదించుకునే చోట వీడు చేసిన పని వల్ల, అన్వేష్ చేసిన పని వల్ల 20-30 రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి వాళ్ళు రావడం జరిగింది. సో 100 రూపాయలు ఎక్కడ, 30 రూపాయలు ఎక్కడ? సో అందుకే మనోడి మీద చాలా అంటే చేసిన విమర్శలు కూడా అలాగే కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అందరు యూట్యూబర్స్ అయితే మీద పడుతున్నారు. మెయిన్గా భయ్యా సన్నీ యాదవ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ కంటిన్యూగా ఏదో ఒకటి రోజు అన్వేష్ మీద ఏదో చేస్తూనే ఉన్నాడు. చేసిన దాంట్లో కూడా నిజాలే ఉన్నాయి కొన్ని. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ స్టోరీలో
చాలా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. అందులో అన్వేష్ కొన్ని విషయాల్లో చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. కొన్ని ఆడియో క్లిప్స్ అవన్నీ పెడుతున్నాడు. కావాలంటే మీరు బయాస్ అని యాదవ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుందో వెళ్ళి మీరు చూస్తుండండి. చాలా వీడియోస్ బయటికి రావడం జరుగుతుంది. అంటే యూట్యూబర్స్ అందరూ లోపల ఏదో లీగల్గా ఏదో చేస్తున్నారు ఖచ్చితంగా. అందుకే కొంతమంది మాట్లాడలేకపోతున్నారు. తెలుగులో ఇంతమంది పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. ఓన్లీ బయాస్ అని యాదవ్ ఒక్కడే మాట్లాడు. ఇంకా మెచ్చుకోవాలి, వీడిని మెచ్చుకోవాలి. ప్రజెంట్గా ఎవరినంటే రావణ్ ఫర్ యూని మెచ్చుకోవాలి. నిజంగా మనం వ్యూస్ కోసమా ఎట్లా చేస్తున్నాడో తెలియదు కానీ ఒక ముస్లిం అయి కూడా స్టాండ్ తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. రావణ్ ఫర్ యూని మెచ్చుకోవాలి నిజంగా. సార్ ఉన్నట్టు మనం వాగేస్తున్నాడు. ఏదో పెద్ద యూట్యూబర్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు కానీ మనోడు మాట్లాడుతున్నారు. విఆర్ రాజా కానీ, క్రాంతి కానీ, ప్రసాద్ టెక్ కానీ వీళ్ళందరూ పెద్ద యూట్యూబర్స్ తెలుగులో. వీళ్ళందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. కానీ ఎవడు మాట్లాడలేదు. ఓన్లీ బయాస్ అని యాదవ్, ఎందుకంటే మనోడికి ఆ గ్రడ్జ్ ఉంది కాబట్టి బయాస్ అని యాదవ్ మాట్లాడుతున్నాడు. అంటే స్టాండ్ తీసుకుంటున్నాడు. మన వ్యూస్ కోసం స్టాండ్ తీసుకుంటున్నాడా లేకపోతే నిలబడుతున్నాడా అది నిజంగా వాడి మనసుకే తెలియాలి. కానీ మనోడు నిలబడుతున్నాడు, దానికి మెచ్చుకోవాలి మనం రావణ్ ఫర్ యూని. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఇదే విషయం మీద ఏజూడ్ మాట్లాడడం జరిగింది. 12 నిమిషాల వీడియో ఒకటి చేశాడు ఏజూడ్. చేసిన తర్వాత ఒక 2 గంటల తర్వాత నేను వీడియో చూస్తాను. అప్పటికి దాదాపుగా 97,000 వ్యూస్ దాటుతున్నాయి ఏజూడ్కి. 12 నిమిషాల వీడియో చేశాడు. అందులో నా అన్వేష్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొద్దిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువగా పేరు ప్రస్తావించకుండా ఈ వ్యక్తి అని చెప్పి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని మంచి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశానికి సంబంధించి మన హిందువుల గురించి కొన్ని మంచి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఇది జరిగిన సినారియో జరిగిన తర్వాత కొద్దిసేపటి తర్వాత నా అన్వేషణ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో మనోడు ఏం చెప్పాడంటే, ఏజూడ్ ఎలా ఉన్నావు, అంతా బాగానే ఉందా, మీ తమ్ముడు రేప్ కేసులో ఎక్కడి వరకు వెళ్ళాడు, ఎక్కడున్నాడు ఇప్పుడు, మరి నీ పరిస్థితి ఏంటి, నువ్వు అంతకుముందు ఇప్పుడు అయితే బత్తాయి రంగు వేసుకున్నావు అంటే ఇప్పుడు అంటే హిందూయిజం మీద వేసుకొని వీడియోలు చేస్తున్నావు కానీ ఒకప్పుడు నీ బ్రతికేందో తెలీదా, అవన్నీ మళ్ళీ బయటికి తీయమంటావా, 2026లో ఇప్పుడు ఆ వీడియో తీయకపోతే 2026లో నీకు మామూలుగా ఉండదని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఐఏఎస్ కొడుకులు అయి ఉండి వీళ్ళు ఎలాంటి పనులు ఎలా చేశారు అని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. సో రీసెంట్గా ఏజూడ్ అని చాలామంది లైక్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ కంటెంట్ చాలా బాగుంటుంది కాబట్టి. కానీ ఏజూడ్ వీడియో తొలగించాడు. నా అన్వేషణ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏజూడ్ వీడియో తీసేశాడు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే తెలుగు యూట్యూబర్స్కి ఒకరి లొసుకులు ఒకరికి తెలుసు, వీళ్ళు లోపల ఏదైతే చేస్తున్నారు. ఈ పెద్ద యూట్యూబర్స్ అందరూ ఖచ్చితంగా లోపల ఏదో చేస్తున్నారు. లేకపోతే ఏజూడ్ తీయాల్సిన వీడియో ఎందుకు, అసలు వీడియో ఎందుకు తీశాడు? మరి అదే నా అన్వేషణ ఎవరైతే గురించి అది తప్పుగా మాట్లాడాలో, మన హిందువుల గురించి, హిందూ దేవతల గురించి, భారతదేశం గురించి తప్పుగా మాట్లాడడం జరిగిందో ఆ వీడియో తీయలేదు, ఇంకా అలాగే ఉంది. మా నా అన్వేషణ తీనప్పుడు ఏజూడ్ అంత ధైర్యంగా ఉన్నప్పుడు ఏజూడ్ ఎందుకు తీశాడు వీడియో? అంటే ఏజూడ్ కూడా ఏదైనా తప్పు చేస్తున్నాడా? ఏజూడ్ ఎందుకు ఆ వీడియో తీశాడో ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాలి. క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టే. ఇంకా చాలామంది పెద్ద యూట్యూబర్స్ వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు? అసలు తెలుగులో పెద్ద యూట్యూబర్స్ ఇలాంటి విషయం మీద కనీసం ఖండించాలి. లేకపోతే అన్వేష్ని వాళ్ళ మాట్లాడిన తప్పు కాదు, దానికి క్షమాపణ కోరు, ఏదో ఒకటి మాట్లాడలేదు. కానీ పెద్ద యూట్యూబర్స్ ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? చిన్న యూట్యూబర్ రావణ్ ఫర్ యూ మాట్లాడుతున్నాడు. మనోడు కూడా చిన్న యూట్యూబర్ ఏం కాదనుకోండి. చిన్న యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతుంటే పెద్ద యూట్యూబర్లు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే పెద్ద యూట్యూబర్లకు భయం పట్టుకుందా, అన్వేష్ని గెలిపితే మన దగ్గర వెనకాల ఉన్నది ఏదో ఒకటి తీస్తాడు అని. నిజంగా ఇలాంటి లుసుకులు ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉన్నాయా అని అనిపిస్తుంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే ఆల్రెడీ బయాస్ అని యాదవ్ గురించి మొత్తం మనకు బయటపడింది కాబట్టి ఇప్పుడు బయాస్ అని యాదవ్ గట్టిగా వీడియోలు పెడుతున్నాడు. ఏజూడ్ వీడియో పెట్టాడు, అన్వేష్ వార్నింగ్ ఇవ్వగానే తీసేశాడు. అసలు ఏం జరుగుతుంది తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో? ఇలా బ్లాక్మెయిల్ రేంజ్కి రావడం జరిగింది. వీడియో చేస్తే వీడియో తీసే, లేకపోతే బాగుండదు, 2026లో నీకు మామూలుగా ఉండదు అనేసరికి తీసేశాడు వీడియో. ఇది ఎందుకు తీసేశాడో ఖచ్చితంగా ఏజూడ్ అనేది రెస్పాన్సిబిలిటీగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఆడియన్స్కి ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మనోడు ఫాలోవర్స్ ఎక్కడ ఉండేవారు, ఇప్పుడు ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నారు? ఒకప్పుడు మనోడు రీచ్ ఎక్కడ ఉండేది, ఇప్పుడు మనోడు రీచ్ ఎక్కడ ఉంది? సో రెస్పాన్సిబిలిటీగా ఆడియన్స్ నీకు ఆ రీచ్ ఇస్తున్నప్పుడు రెస్పాన్సిబిలిటీగా నువ్వు వీడియో పెట్టావు, ఒక విషయం జరిగింది, ఆ విషయం పట్ల పెద్ద యూట్యూబర్గా నువ్వు రెస్పాన్స్ అయ్యావు, మంచి విషయమే అది. కానీ రెస్పాన్స్ అయినాక తిరిగి వీడియో ఎందుకు తీసావు అనేది ఖచ్చితంగా నువ్వు ఆడియన్స్ చెప్పాలి. సో ఎక్కడి నుంచి టాపిక్ ఎక్కడి వరకు వచ్చింది? ఒక డ్రెస్ వివాదంలో మొదలై దేశం గురించి వచ్చి, దేవతల గురించి వచ్చి, ఈరోజు మళ్ళీ యూట్యూబర్ల మధ్య కాంట్రవర్సీ దగ్గరకు వచ్చింది. మళ్ళీ ఈ రేంజ్లో తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ అనేది రోజుకు మలుపు తిరుగుతుంది. వాళ్ళు రానున్న రోజుల్లో ఇంకా ఏం వెళ్తుందో చూడాలి. ఎందుకంటే అన్వేష్కు రోజు ఫాలోవర్స్ తగ్గుతూనే ఉన్నారు. బట్ ఫాలోవర్స్ తగ్గడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ పడదు, మనం ఆ వీడియోస్ చూడకపోతే ఇంపాక్ట్ పడుతుంది. బట్ చాలామందికి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందంటే, అరే అన్వేష్ వీళ్ళ కాంట్రవర్సీ నడుస్తుంది కదా, మళ్ళీ అన్వేష్ ఏమన్నా వీడియో పెట్టాడా, అన్వేష్ ఏం మాట్లాడాడు అని చెప్పి ఇది నడుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వీడియో మనం చూడకపోతేనే ఆ ఇంపాక్ట్ ఏర్పడుతుంది. నువ్వు వీడియో చూస్తే ఇంపాక్ట్ ఏర్పడదు. కానీ అన్వేష్ ఒక విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటాను. ఈరోజు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉందో ఆ బెట్టింగ్ యాప్స్ ఈరోజు ఎవ్వడు కూడా చేయట్లేదు అంటే ఖచ్చితంగా దానికి మొదటి అడుగు వేసింది ముందుగా అన్వేష్. తర్వాత దాంట్లో యువ సామ్రాట్ కూడా ఎంటర్ కావడం జరిగింది. కానీ అన్వేష్ చేసిన ఆ పని వల్ల చాలామంది పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే
మామూలుగా ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉంటారో భయ్యా సన్నీ యాదవ్ కానీ, హర్ష సాయి కానీ ఇలాంటి వాళ్ళు ఏకంగా వీడియోలు చేయడం మాత్రమే బంద్ చేస్తారు. ఎవరైతే ఇంట్లో వీడియోస్ ఎక్కువగా చేసుకుంటారో, స్టూడియోలో చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎక్కువ వీడియోస్ చేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలామంది కూడా వీడియోలు చేయడం బంద్ చేశారు. చెప్పాను కదా, హర్ష సాయి ఎప్పుడో సంవత్సరం కింద వీడియో చేశాడు. అదే వీడియోని 2024 ఏప్రిల్‌లో చేసిన వీడియోని ఒక 11 మంత్స్ ముందు హిందీలో పెట్టాడు. మొన్న 3 వీక్స్ బ్యాక్ ఏమో తమిళ్‌లో పెట్టాడు. సో పెద్ద యూట్యూబర్స్ ఎవరు వీడియో చేయట్లేదు. ఈరోజు భయ్యా సన్నీ యాదవ్ వ్యూస్ కూడా గణనీయంగా తగ్గిపోయాయంటే దానికి ఇంపాక్ట్ వేసింది అన్వేష్. కానీ ఎంత అన్వేష్ ఇలాంటి మంచి పని చేసినా కానీ కొన్ని సార్లు మన నోరు అనేది అదుపు తప్పకుండా జారకుండా హిందూ దేవతల మీద కానీ, హిందువుల మీద కానీ, భారతదేశం మీద కానీ ఇష్టానుసారంగా మాట్లాడకపోతే బాగుండేది. అలా మాట్లాడితే ఇలాంటి ఇంపాక్ట్ పడుతుంది, ఫాలోవర్స్ తగ్గిపోతారు. ఎవరైతే ఇప్పటివరకు అన్నాన్ని గౌరవించడం జరిగిందో వాడేంద్ర హౌలేగాడు అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం మాట్లాడేది 10 మందికి చేరుతుంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. సో ఫైనల్గా ఈ కాంట్రవర్సీ అనేది ఎక్కడో మొదలయ్యి ఎక్కడి వరకు రావడం జరిగింది, మరి ఇంకెక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. మరి ఏజుడు ఆ వీడియో తీసేందుకు రెస్పాన్సిబిలిటీగా ఏమైనా ఆన్సర్ చెప్తాడా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.